నమస్కారం. నేను మీ పసుమర్తి ఫణిభాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా కొంతగా లోపలికి వెళ్తూ అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నవగ్రహాల గురించి, 12 భావాలు, 12 రాశులు, లగ్నాలు, వారికి ఏ దశలు కలిసి వస్తాయి, యోగవంతంగా ఉంటాయి, ఎలాంటిది ఏ దశల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత మహర్దశల గురించి తెలుసుకుందాం, అంతర్దశలు, అలాగే 12 భావాలు, ఆ భావాధిపతులు ఎక్కడ ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. గత 2 వీడియోలుగా మేషలగ్నం వారికి, వృషభ లగ్నం వారికి ప్రాథమికంగా ఏ మహర్దశలు బాగుంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మిథున లగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ లగ్న జాతకులకి మనకి వీరు ఏ నక్షత్రంలో అయినా జన్మించినవండి. ఉదాహరణకి అశ్విని నుంచి కూడా మనకి రేవతి వరకు ఏ నక్షత్రంలో జన్మించిన మహర్దశలు అనేవి అలా వస్తూ ఉంటాయి, మనకి కేతువు నుంచి బుధుడు వరకు. కానీ మనం లగ్నాన్ని బట్టి మనకి ఏ మహర్దశలు యోగిస్తాయి, యోగవంతంగా ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు. ఏ మహర్దశల్లో మనం అభివృద్ధి చెందుతాము, అవి మనకు కలిసి వస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిథున లగ్న జాతకులకి వచ్చేటప్పటికి ఇక్కడ లగ్న చతుర్థాధిపత్యం అనేది బుధుడికి వచ్చింది కాబట్టి, ఇది లగ్నాధిపతి ఎప్పుడు కూడా శుభుడే కాబట్టి ఈ మహర్దశ అనేది బాగుంటుంది. మళ్ళీ మనం ఈ బుధుడు ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఎవరితో కలిసి ఉన్నారు, ఏమిటి అనే అంశాలన్నింటినీ కూడా మనం పరీక్షించాలి. ఇక్కడ వచ్చేటప్పటికి కన్యలో ఉన్నారే అనుకోండి, మిథునంలో ఉంటే స్వక్షేత్రం ఇబ్బంది లేదు. కన్యలో ఉన్నారనుకోండి ఇంకా చాలా బలంగా ఉంటారు. బుధుడు స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చక్షేత్రము కాబట్టి తన దశలో తనకి ఇవ్వాల్సినవన్నీ కూడా కంఫర్ట్స్ ఇస్తారు. లగ్నాధిపతి అంటే మన గురించే, వ్యక్తి గురించి అన్నీ కూడా మంచి ఆలోచనలు ఉంటాయి, దృఢంగా ఉంటారు, చక్కని శారీరకంగా ఉంటారు, మంచి ఆలోచనలు, వ్యక్తిత్వం అనేది మనకి అభివృద్ధి చెందుతుంది. అలాగే చతుర్థంలో మంచి గృహాలు, వాహనాలు, ఇవన్నీ కూడా మహర్దశలో బుధుడు ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ప్రాథమికమైన విద్య అన్నిటికీ కూడా మనకి బుధుడే కారకుడు కాబట్టి మంచి విద్య అనేది ఇస్తాడు. తొందరగా వీళ్ళు లైఫ్లో కూడా సెటిల్ అయిపోతారు. అలాగే మనకి పంచమాధిపతి, వ్యయాధిపతి దశ నెక్స్ట్ శుక్రుడికి వచ్చింది. మనం లగ్న చతుర్థాధిపతి అయిపోయిన తర్వాత ద్వితీయాధిపతి చెప్పుకుందాం. ద్వితీయ తృతీయాలు అయిపోతే తర్వాత అక్కడి నుంచి పంచమానికి రావచ్చు. ద్వితీయాధిపతి దశ వచ్చేటప్పటికి చంద్రుడు కాస్త ఇబ్బంది పెడతాడు. ఇక్కడ వీరిద్దరికీ కొంత శత్రుత్వము అలాగే మారకత్వం కూడా ఉంది కాబట్టి చంద్రుడు కాస్త ఇబ్బంది పెడతాడు. మళ్ళీ ఇతను ఉన్న స్థానాన్ని బట్టి ఇతను ఎంతవరకు యోగిస్తాడు, ఎంతవరకు ఆ చంద్రదశ ఇతనికి ఫలిస్తుంది, బాగుంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. తను ఉన్న స్థానాన్ని బట్టి ముఖ్యంగా షష్టాష్టకాల్లో ఉంటే మనకి ఇబ్బంది పెడతాడు చంద్రుడు. ఎప్పుడైనా సరే మనకి లగ్నం నుంచి 6, 8లో ఉంటే కొంత బలాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంది. వృశ్చికంలో ఉన్నప్పుడు తన బలాన్ని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది, అక్కడ నీచపడతారు కాబట్టి. వృషభంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ మూల త్రికోణం కాబట్టి బాగుంటుంది. కర్కాటకంలో కాబట్టి స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ బాగుంటుంది. ఉచ్చ మూల త్రికోణం కాబట్టి అక్కడ బాగుంటుంది వృషభంలో. కాబట్టి ఇక్కడ ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉంటే కొంత పర్వాలేదు, ఎందుకంటే ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు కర్కాటకంలో కాబట్టి పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. తర్వాత తృతీయాధిపతి రవి, ఈ మహర్దశ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా సరే తృతీయ అష్టమాలు మనకి మారకాన్ని సూచిస్తూ ఉంటాయి కాబట్టి, ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి, ద్వితీయ సప్తమాలు మారకాన్ని, ఇలా ఇవన్నీ కలిసినప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి ఈ మహర్దశ అనేది కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ రవి మహర్దశ వచ్చినప్పుడు వారికి కొంత ఆరోగ్యపరమైన సమస్యలు, తోబుట్టువులతో కూడా కొంత ఇబ్బందులు అనేవి రావటం, చిన్న ప్రయాణాలు, చికాకులు, తోటివారు అంటే తమ కింద వారు సహకరించకపోవటము, ఇవన్నీ కూడా వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి రవి మహర్దశ కూడా అంతగా యోగించదు. ఈ లగ్నానికి వీరు పాపి అని చెప్పవచ్చు.
అలాగే మనం తీసుకుంటే పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, ఈ మహర్దశ బాగుంటుంది. ఎందుకంటే పంచమాధిపత్యం వచ్చేటప్పటికి శుక్రుడు ఇక్కడ యోగకారకుడు అవుతాడు కాబట్టి ఇది ఎంతైనా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ, వ్యయాధిపత్యం మంచిది కాదు, కానీ వచ్చినప్పటికీ కూడా పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి శుక్రుడికి ఇక్కడ యోగవంతంగా అవుతాడు అని మనం చెప్పవచ్చు. అలాగే బుధ శుక్రులు కలిసి ఏ స్థానాల్లో ఉన్న, ఇంకా కోణ స్థానాలు కేంద్ర స్థానాల్లో ఉన్నట్టయితే వీరికి మరింత యోగవంతంగా ఉంటుంది. చతుర్థ పంచమాధిపతులు కలిశారు కాబట్టి కేంద్ర కోణాధిపతుల కలయిక అత్యంత రాజయోగాన్ని ఇస్తుంది. ఒక మహర్దశ వీరికి పట్టింది అంటే, శుక్ర మహర్దశ కానీ బుధ మహర్దశ కానీ వీరికి వచ్చింది అంటే ఈ మిథున లగ్న జాతకులకి మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతారు, స్థాయికి వెళ్ళిపోతారు, మంచి స్థానంలో వీరు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే షష్టాధిపత్యం కూడా అంత మంచిది కాదు. షష్ట లాభాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి వచ్చింది కాబట్టి ఈ లగ్నానికి కుజుడు అత్యంత పాపి, ఇతని వల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. ఈ కుజమహర్దశ ఉన్నప్పుడు వీరికి శత్రువులు, రోగాలు, రుణాలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి ఎంతైనా వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. మిథున లగ్న జాతకులకి కుజమహర్దశ నడుస్తున్నట్టయితే కాస్త కుజ భగవానుడికి పరిహారాలు చేసుకోవటము, అలాగే ఆ కుజ భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని ఆ నక్షత్రానికి ఆరాధన చేసుకోవటము, కొంత జాగ్రత్తగా ఉండటము, శత్రువులతో రుణాలు ఇవ్వకుండా తీసుకుండా. అంటే పరిస్థితి అనేది అలా వస్తూ ఉంటుంది. మనం అంటాం ఏమండి, అప్పులు లేకుండా మనిషి ఎక్కడ ఉంటాడని. అప్పులు లేకుండా ఉండటమే గొప్ప ఆస్తి అండి. ఆస్తి లేకపోవచ్చు, మన ఇంటికి వచ్చి ఎవరు అడగకుండా ఉంటే చాలు రూపాయి, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి మనం 10 రూపాయలు ఇవ్వకుండా ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అంటే హాయిగా ఉంటుంది. మీరు చక్కగా ఫ్యాన్ వేసి పడుకుంటారు, అది కూడా లేకపోయినా పడుకుంటారు. కాబట్టి అలా ఉండటం అనేది గొప్ప. కాబట్టి లాభాధిపత్యం కూడా అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి ఈయన మళ్ళీ ఎక్కడ ఉన్నారు అనే స్థానాన్ని కూడా మనం పరీక్షించాలి ఆయుర్దాయ నిర్ణయానికి వచ్చేటప్పటికి. కాబట్టి ఈ మహర్దశ కొంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సప్తమ దశమాధిపతి అయిన గురువు, ఈయన ఎక్కడ ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ కేంద్రాధిపత్య దోషం కూడా ఇక్కడ బుధ గురువులకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సప్తమాధిపత్యము శుభగ్రహానికి రావటం అనేది ఇక్కడ కేంద్రాధిపత్య దోషం అవుతుంది, ఇబ్బంది. అలాగే దశమాధిపత్యం కూడా అంతే. 2 కేంద్రాలు 1, 4, 7, 10 ఇవి మనకి కేంద్రాలు అంటారు. కాబట్టి ఈ శుభగ్రహాలకి ముఖ్యంగా మిథున, కన్య, ధనస్సు, మీనాలకు వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి వీరికి ఆ మహర్దశలో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి కోల్పోవటము. ఆ గురువు కాస్త బాగున్నాడు అంటే పర్వాలేదు, కర్కాటకంలోనో మిత్రక్షేత్రాల్లోనే ఉన్నారనుకోండి, ధనుర్మీనాల్లో కొంత పర్వాలేదు, దశమన్నా ఉంటే మళ్ళీ వృత్తి ఉద్యోగాల్లో కాస్త అభివృద్ధి ఇవన్నీ ఉంటాయి. లేని పక్షంలో కొంత విదేశాలకు వెళ్ళటం, దూరంగా ఉండటం, కుటుంబానికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి కోల్పోవటం, అంటే కొంత చెడ్డ పనుల వల్ల కానీ, స్వయంకృతాపరాధం వల్ల కానీ, మన స్నేహితుల వల్ల కానీ రావటం, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటం, ఏ పని చేసినా కూడా ఇబ్బందులు రావటం, అలాగే కొంత తల్లిదండ్రులకి దూరంగా ఉండటం, వారికి కర్మ చేయాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ సప్తమ దశమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి గురువు కూడా ఈ లగ్నానికి అంతా మంచిది కాదు అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇక్కడ అష్టమ భాగ్యాధిపత్యం శనికి పట్టింది కాబట్టి ఈయన అష్టమాధిపత్యం మంచిది కాదు, అయినప్పటికీ భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి ఈయన యోగిస్తాడు అని చెప్పని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఆ శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది చూసుకొని మనం ఫలిత నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా తులలో ఉన్నారనుకోండి, పంచమంలో సంతానానికి కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా అభివృద్ధిగానే ఉంటుంది. అలాగే షష్టంలో కూడా మనకి ట్రాన్సిట్లో ఎలా అయితే మంచిదో అలాగే కొంత 6th ఉన్నప్పుడు కూడా శని భగవానుడు పర్వాలేదు. అనురాధ నక్షత్రంలో ఉన్నట్టయితే మరికొంత వీలుగా వీరికి మంచిగా ఉంటుంది. ఒక మేషంలో ఉంటేనే తన బలాన్ని కోల్పోతారు కాబట్టి ఇబ్బంది పెడతారు. అలాగే అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నారనుకోండి, మకరంలో పెద్ద ఇబ్బంది లేదు. అలాగే భాగ్యాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారనుకోండి, అది ఇబ్బంది లేదు. మూల త్రికోణం కాబట్టి అక్కడ కూడా వారికి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనం ముఖ్యంగా ప్రామాణికంగా ఈ దశలు వీరికి యోగిస్తాయి, ఈ దశలు మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు.
అలాగే మళ్ళీ ఇక్కడ భాగ్యాధిపతి అయిన శనితో గురువు కలిసినా కూడా వీరికి మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. దశమాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి భాగ్య దశమాధిపతులు ఇంటర్చేంజ్ కానివ్వండి, ఒకళ్ళ నక్షత్రాల్లో ఒకళ్ళింట్లో ఒకళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు. వీరికి యోగవంతంగా ఉంటుంది. శని కుంభంలో, గురువు కుంభంలో, శని మీనంలో ఉన్నప్పుడు కూడా ఆ మహర్దశలు వస్తే వీరికి మంచి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న, అలాగే ఒకళ్ళ నక్షత్రాల్లో ఒకళ్ళు ఉన్నా, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నా కూడా ఇది వీరికి కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇందాక మనం ఎలా అయితే బుధ శుక్రులు కలిసి వస్తే బాగుంటుంది, కలిసి ఉంటే, అలాగే వారు కూడా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నా, ఇక్కడ మనకి శుక్రుడు కన్యలో ఉన్నా కూడా ఇక్కడ వారికి నీచభంగం అయ్యి వారికి అభివృద్ధి అనేది జరుగుతుంది అక్కడ బలం కోల్పోయినప్పటికీ కూడా. కాబట్టి ప్రాథమికంగా ఈ దశలు వీరికి యోగిస్తాయి అని మనం చెప్పవచ్చు. వీడియో మీద సందేహం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.